ఊహించని ప్రకృతి ప్రమాదంలో అసువులు బాసిన వారెందరో ఎవరో వచ్చి తమను కాపాడతారంటూ ఎదురు చూసిన అభాగ్యులు మరికొందరు. ఓ కొండపై చిక్కుకుపోయిన కుటుంబాన్ని సాహసోపేతంగా రక్షించింది రేంజర్స్ టీం. ప్రాణాలను పణంగా పెట్టిన 4 టీం సభ్యులు అక్కడకు చేరుకుని 6గురిని ప్రాణాలతో తెగించి కాపాడారు. అందరినీ ఆకర్షిస్తుంది ఈ విషయం. కేరళ సీఎం ఆ వీడియోను షేర్ చేయడంతో దాన్ని చూసిన వారంతా బిగ్ థ్యాంక్స్ టు రియల్ హీరోస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు మృతుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నలుగురు చిన్నారులు, అందరూ 4 ఏళ్లలోపు వారే. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎటు వెళ్లాలో పాలుపోవడం లేదు. వాళ్ళు ఉంటున్న ఇల్లు ఇప్పుడు లేదు. చుట్టుపక్కల సాయమందించేవారు అంతకన్నా లేరు. వారున్నదేమో దట్టమైన అడవిలో ఓ కొండపై. అరచి గీపెట్టినా ఎవరికీ వినిపించదు. ఎటైనా వెళ్దామా అంటే రోజూ వాళ్ళు నడిచే దారి ఇప్పుడు లేదు. అసలు రోజు తాము చూసే పరిసరాలు ఇప్పుడలా లేవంటూ ఉబికి వస్తున్న కన్నీరు. ఇది వయనాడ్లో ప్రకృతి సృష్టించిన బీభత్సంలో చిక్కుకుపోయిన పనియా తెగకు చెందిన ఓ కుటుంబం వ్యధ. మామూలుగానే వయనాడ్లోని పనియా తెగకు చెందిన వారు ప్రజలతో కలవరు. దూరంగా దట్టమైన అడవుల్లో వారి నివాసాలు ఉంటాయి. వరుసగా కొండచర్యలు విరిగిపడిన ఘటనలు, గ్యాప్ ఇవ్వకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడా తెగకు చెందిన వారు బలైపోయారు. వారున్న ప్రాంత స్వరూపమే మారిపోయింది. మామూలుగా అయితే అప్పుడప్పుడు వచ్చి తినడానికి కావలసినవి వాటిని కొనుక్కొని వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అసలు వారి తెగకు చెందిన అడ్రస్ తెలియడం లేదు. అప్పుడు వచ్చింది కల్పెట్టా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్స్కు ఓ ఇన్ఫర్మేషన్. కొండపై ఓ కుటుంబం ఆహారం లేకుండా కొన్ని రోజులుగా ఉంటుందని, అందులో 4 చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు ఉన్నారనే సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. భారీ వర్షంలో కొండపైకి ప్రయాణం అనేది చావుకు సవాల్ చేయడమే. ఎందుకంటే సరి అయిన దారి లేదు. కాలు జారిందా మళ్లీ కిందకు ప్రాణాలతో వచ్చే పరిస్థితి లేదు. పోనీ ఏ కొండచర్యలో విరిగిపడ్డాయో శవం కూడా దొరకదు. కాని ఇవేమీ ఆ అధికారులను భయపెట్టలేదు. కొండపై చిక్కుకున్న వారిని కాపాడేందుకు 4 అధికారులు ముందుకొచ్చారు. రాళ్లు రప్పలను దాటుకుంటూ దట్టమైన అడవిలో కొండపైకి పయనమయ్యారు. కొన్ని చోట్ల అసలు ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా లేదు. తాళ్ల సాయంతో పైకి వెళ్లారు. 4 గంటల ప్రయాణం తర్వాత ఆ కుటుంబాన్ని కనిపెట్టింది రేంజర్స్ టీం. వారికి వెంటనే తినడానికి ఆహారమిచ్చారు. అక్కడ ఉంటే ప్రమాదమని వెంటనే తమతో వచ్చేయాలని రిక్వెస్ట్ చేసింది రేంజర్స్ టీం. కాని దానికి వాళ్లు అంగీకరించలేదు. పరిస్థితులను వివరించి ఎట్టకేలకు ఒప్పించారు. అంతా బాగానే ఉంది. కాని చిన్నారులను కిందకు తీసుకురావడం ఎలా? చిన్నారులను తమ భుజాలకు కట్టుకున్నారు. వెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్లారో వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. వెళ్ల పట్టణ ఫోటో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ఆ ఫోటోలు, వీడియోల్లోని చిన్నారులను చూస్తే తెలుస్తుంది వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ చిన్నారుల కళ్లల్లో ఓ భయం కనిపిస్తుంది. అయితే 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ధైర్యానికి 6 ప్రాణాలు నిలబడ్డాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆశీష్, సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ జయచంద్రన్, బీట్ ఆఫీసర్ అనిల్ కుమార్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం మెంబర్ అనూప్, వీళ్లే ఆ 4 హీరోలు. వీరికి సంబంధించిన వీడియోను కేరళ సీఎం పినరై విజయన్ షేర్ చేశారు.
ప్రకృతి విలయానికి మిస్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సాంకేతికతను పూర్తి స్థాయిలో వాడుతూ చిక్కుకున్న వారి వివరాలను డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నల్స్తో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ ఆధారిత రాడార్ను ఉపయోగిస్తున్నారు. బాధితులు చివరిసారి చేసిన ఫోన్ కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకొని లొకేషన్ ఆధారంగా వారిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. పలుచోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతున్నాయి. వాటిని జన్యు పరీక్షలకు పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సైన్యం, నేవీ టీంలు జోన్ల వారీగా జల్లెడ పడుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.